కాలజ్ఞానం దినఫలం డిసెంబర్ 14 గురువారం. ఈరోజు రాశి ఫలాలు. మేషం. రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలను వింటారు. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఏమీ ఉండదు. పిల్లల నుంచి సతీమణి నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఇష్టమైన వ్యక్తులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతాయి. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. వృషభం. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. పెండింగ్ పనులను కూడా పూర్తవుతాయి. కొందరు సన్నిహితుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయం బాగానే ఉంటుంది. ఆదాయ మార్గాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. సతీమణికి పురోగతి ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. దైవ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. మిథునం. మనస్సులోని కోరికలు 1-2 నెరవేరుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగానే పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. వృత్తి ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. లాభదాయకమైన స్నేహాలు ఏర్పడతాయి. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బందులేమీ ఉండదు. దైవ కార్యక్రమాలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలను వింటారు. కర్కాటకం. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. స్నేహితుల నుంచి కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరిస్థితుల్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగ పరంగానే కాకుండా కుటుంబ పరంగా కూడా బరువు బాధ్యతలు పెరుగుతాయి. శరీరానికి కాస్తంత విశ్రాంతి అవసరం. సింహం. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బందులేమీ ఉండదు. కానీ వ్యయ ప్రయాసాల కారణంగా బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు మిమ్మల్ని బాగా స్వలాభానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. శుభవార్తలు వినడం కూడా జరుగుతుంది. కన్య. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలను వింటారు. సతీమణికి ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందులేమీ ఉండదు. కానీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దైవ కార్యక్రమాల మీద బాగా ఖర్చులు పెడతారు. విదేశాల నుంచి ఎక్కువగా సమాచారం అందుతుంది. తుల. సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగానే పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. కొత్త ప్రయత్నాలకు ఇది మంచి కాలం. కొంచెం జాగ్రత్తగా వివరిస్తే ముఖ్యమైన పనులు వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇష్టమైన వ్యక్తులను కలుసుకొని సరదాగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. సంసార జీవితం సాఫీగా సాగిపోతుంది. వృశ్చికం. వృత్తి వ్యాపారాలలో ఆదాయం నిలకడగా ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు బిజీ అయిపోయే అవకాశం ఉంది. ఉద్యోగాలలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. సంపాదన బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ మీద ఎక్కువగా ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది. స్నేహితుల నుంచి ఒత్తిడి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ధనస్సు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శించడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లలు వృద్ధిలోనికి వస్తారు. మకరం. వృత్తి ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి. ఇంటి వ్యవహారాల్లో కూడా సానుకూల వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. బంధుమిత్రులతో శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబంలో కొద్దిగా చికాకులు ఉంటాయి. పిల్లల నుంచి సమస్యలు ఎదురు కావచ్చు. సతీమణికి కూడా ఉద్యోగపరంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు పర్వాలేదనిపిస్తుంది. కుంభం. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బందులేమీ ఉండదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు తీరడమే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా చాలా వరకు విముక్తి లభిస్తుంది. సంతానానికి సంబంధించి శుభవార్తలను వింటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సతీ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. మీనం. 1-2 ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద రోజంతా సరదాగా సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభా పాఠవాలకు సరైన గుర్తింపు లభిస్తుంది. అధికారులు బాగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి లాభాలు పెంచుకుంటారు. నిరుద్యోగులకు సొంత ఊరిలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది.